గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి సర్పంచులు వార్డు మెంబర్లుగా గెలిచిన వారిని సన్మానించారు. సంగం సూర్యారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు, పాసం యాదగిరి, నారగోని, చామంతి దంపతులు హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గంగిరెద్దుల సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణను మనం ఒక సామాజిక తెలంగాణగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందుకే సావిత్రిబాయి వారు చూపినటువంటి బాటలో, వారి స్ఫూర్తిలో మనం నడుచుకోవాలి. అప్పుడే ఇట్లాంటి అణగారిన వర్గాలు, గంగిరెద్దులు లాంటి కులాలు కూడా చాలా ఉన్నాయి. ఇంతకంటే కూడా పావర్టీలో ఉన్నటువంటి కులాలు, బీసీలో చాలా కులాలు ఉన్నాయి. సో ఆ కులాలన్నింటినీ కూడా బయటకు తీయాలి. వాళ్ళందరికీ కూడా హార్డ్లీ మనం తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి. ఈ మొత్తం బీసీఏలో ఈ సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, ఆశ్రిత కులాలు ఇవన్నీ కలుపుకుంటే కూడా ఒక 30 లక్షల జనాభా లేదు. వీళ్ళకు స్పెషల్ ప్రాజెక్టు పెట్టి ఓ 20,000, 30,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 100% వీళ్ళ జీవితాలలో వెలుగు నింపొచ్చు. వీళ్ళేమో ప్రాజెక్టుల మీద పెడతారు. అవసరం లేని దగ్గర లక్షల కోట్లు. కాళేశ్వరం దగ్గర 1,00,000 కోట్లు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ కలవాలి. మనం అందరం కలిసి పనిచేయాల్సింది ఎస్టీల కోసం పనిచేయాలి. వాళ్ళని చంపేస్తున్నారు. చెంచులు, గోండులు, కోయలు అందరు మాయం చేస్తున్నారు. వాళ్ళు నోరు లేని వాళ్ళు, వాళ్ళు రాలేరు పాపం. ఇది చేయాలంటే సావిత్రిబాయి పుల్లని తలుచుకోవాలి. పుల్లుంటే మేకలకు న్యాయం అయిద్దా? మేకలే ముఖ్యమంత్రులు కావాలి. ఇప్పుడు పుల్ల రాజ్యం ఉన్నది. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ కులమన్నా కానివ్వండి, పుల్ల రాజ్యమే ఉంది, డబ్బులున్న రాజ్యమే ఉంది. ఆ నక్కలు వాళ్ళకి సహకరిస్తున్నాయి. నక్కలు, పుల్లు. నక్కలు ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? డబ్బులు